స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా మరో కీలక అడుగు పడింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను పంచాయతీరాజ్ చట్ట సవరణకు త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకురానుంది. రాష్ట్రంలో కొద్ది నెలల క్రితం నిర్వహించిన కుల గణన వివరాల ఆధారంగా ఈ రిజర్వేషన్ను ఖరారు చేసింది. నెలాఖరులోగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఇటీవల హైకోర్టు కూడా సూచించిన నేపథ్యంలో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ జనాభాకు ప్రభుత్వం తీపి కబురు అందించినట్టయింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ అమలు ఎలా ఉండబోతుంది, ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ ఏ విధంగా చేస్తారో ఇలాంటి పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్ ఫోకస్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఎలక్షన్ ప్రాసెస్ చేపట్టే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలను జరపాలని న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మంత్రివర్గ సమావేశానికి నిర్వహించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 42% రిజర్వేషన్ కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ఇది శుభవార్త చెప్పినట్టయింది. రాహుల్ గాంధీ ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ సమక్షంలో ఆ రోజు హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ ప్రకారం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ మాట ప్రకారం ఈ రాష్ట్రంలో కులగణన దానిలో బీసీల గణన కూడా చేపట్టి బీసీల జనాభా 56.6 ఉంది అని చెప్పి నిర్ధారించి దీనికి అనుకూలంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అప్పటి నుండి పట్టుబడుతూ కులగణన బీసీ గణన చేపట్టి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి కేంద్రాన్ని పంపించడం జరిగింది. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం దీన్ని నిస్సహాయ స్థితిలో ఉంచి 42% రిజర్వేషన్ మీద ఏం స్పందించట్లేదు. దీనికి అనుకూలంగా బీసీ సంఘాలు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా పెద్ద ఎత్తులో రాష్ట్రం నుండి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అని చెప్పి మేము ధర్నాలు కూడా చేపట్టడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ ఈ కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ మీద స్పందించట్లేదు. మేము అడుగుతున్నాం, మా జనాభా 56% అని చెప్పి గణాంకాలు ఉన్నాయి, మేము 56% అడగట్లేదు, కేవలం 42% రిజర్వేషన్ అడుగుతున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్డినెన్స్ మనకు ఆర్టికల్ 9 ద్వారా షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్ చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. రాష్ట్రంలో కొద్ది నెలల క్రితం కుల గణన జరిగిన సంగతి తెలిసిందే. దాని ఆధారంగానే 42% రిజర్వేషన్ను అమలు చేయనుంది. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ను సర్కారు ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా, రాష్ట్రం ఇలా యూనిట్లుగా విభజిస్తారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మరింత స్పష్టత రానుంది. తెలంగాణ రాష్ట్రంలో గత వారం నుంచి కూడా బీసీల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ పెట్టాలని ఒక ఆర్డినెన్స్ ద్వారా ఏదైతే రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018లో చేసినటువంటి ఆర్డినెన్స్ను మరి 287A ప్రకారం ఒక చిన్న కాస్తో మరి సవరణ చేసుకోవచ్చు అని ఏదైతే ఉన్నదో ఆ సవరణను మరి ఇలా రాష్ట్ర మంత్రివర్గం మండలి కూర్చొని మరి ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి తీర్మానం చేయడం, మంత్రిమండలి తీర్మానం చేయడం మేము బీసీలుగా హర్షిస్తూ స్వాగతిస్తున్నాం. అట్లాగే మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కేవలం ప్రకటనలతో మాత్రమే మరి బీసీలను ఏదైతే మంత్రిమండలి మరి అసెంబ్లీ తీర్మానం చేసి పంపినటువంటి బిల్లును ఇప్పటివరకు కూడా రాష్ట్రపతి ఒక పెండింగ్ జరగడం జరిగింది. సరే, అది పెండింగ్లు ఉన్నా కానీ
ఇక రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికలు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 3 నెలల్లో ఎన్నికలు జరపాలి కాబట్టి ఖచ్చితంగా మరి కామారెడ్డిలో ప్రకటన చేసినటువంటి రాహుల్ గాంధీ యొక్క నినాదాన్ని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా బీసీలం అందరం కూడా ఇలా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని మనం అందరం కూడా స్వాగతిస్తున్నాం. బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే పంచాయతీరాజ్ చట్టం 2018కు సవరణలు చేయాల్సి ఉంటుంది. వీటికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని సవరిస్తారు. దీనికన్నా ముందు భారీ కసరత్తు జరిగింది. ముందుగా 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. తర్వాత గవర్నర్ అనుమతితో కేంద్రానికి పంపింది. కానీ అక్కడ ఆలస్యం జరిగింది. ఇక రిజర్వేషన్ల అమలుపై భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర సర్కార్ జాగ్రత్త పడింది. అడ్వకేట్ జనరల్ సలహాను కూడా తీసుకుంది. ఆ తర్వాత రిజర్వేషన్లను ఖరారు చేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్లబోతుంది. చట్ట సవరణ అనంతరం 42% సీట్లు కేటాయించేలా డెడికేటెడ్ కమిషన్ కు ప్రభుత్వం విధి విధానాలను సూచిస్తనుంది. వాటి ఆధారంగా ఆ కమిషన్ రిజర్వేషన్లు రూపొందించి రిపోర్ట్ రెడీ చేస్తుంది. నలభై 42% కోటా అమలు చేయాలంటే ముందుగా పంచాయతీరాజ్ యాక్ట్ లోని సెక్షన్ 285A ను సవరించాల్సి ఉంటుంది. ఎందుకంటే లోకల్ బాడీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు 50% మించి కల్పించడానికి వీల్లేదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాజకీయ వెనుకబాటు ఆధారంగా 50% పైగా రిజర్వేషన్లు కేటాయించొచ్చనే నిబంధనను యాక్ట్ లో చేర్చే ఛాన్స్ ఉంది. దీని ద్వారా 42% రిజర్వేషన్ కల్పించనుంది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘాలు కృతజ్ఞతలు చెప్పుకుంటేనే, కానీ దీన్ని మాత్రము చట్టబద్ధత చేయాలి. మరి చట్టబద్ధత చేసినప్పుడే ఈ రిజర్వేషన్లు అనేది శాశ్వతంగా నిలిచిపోతాయి. కాబట్టి మరి రిజర్వేషన్లు కావాలంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది కాబట్టే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ప్రజలందరూ కోరుకున్నప్పటికీ కానీ దీనికి చట్టబద్ధత కల్పిస్తే మాత్రము ప్రజలందరూ హర్షిస్తారు. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ మీరు చేసిండ్రో దాన్ని నిలబెట్టుకునే నిజాయితీ మీలో ఉన్నదాన్ని కూడా యావత్తు ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి. దీన్నే ఇంతటితో ఆపకుండా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలని కూడా ప్రజానీకం కోరుకుంటుంది. ఈ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉన్నది. ఈ ప్రభుత్వం గతంలో ప్రభుత్వాల కంటే చాలా కూడా బెటర్గా అనిపిస్తున్నది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము. సర్కార్ నిర్ణయంతో ఎలక్షన్ ప్రక్రియ మరింత ఊపందుకోనుంది. కొద్ది రోజుల్లోనే ఎన్నికల నగారా మోగే అవకాశం కనిపిస్తుంది. దీంతో తెలంగాణలోని ఊర్లు సందడిగా మారనున్నాయి. ప్రచార పర్వాలతో హోరెత్తిపోతున్నాయి. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.